హలో హాయ్. మనం ఇప్పుడు సార్క్ గురించి నేర్చుకుందాం. సార్క్ స్థాపన వచ్చేసి 1985 డిసెంబర్ 8 రోజున స్థాపించడం జరిగింది. ఇందులో ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 8 కంట్రీస్ ఉన్నాయి. మరి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరంటే ఎండి గోలం సర్వర్, మిస్టర్ ఎండి గోలం సర్వర్ ప్రధాన కార్యదర్శి ప్రజెంట్. ఇందులో ఎన్ని దేశాలు అని చెప్పినాం? 8. అవేవేవో చూద్దాం. మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. అయితే చిట్ట చివరిగా చేరినటువంటి దేశం, సార్క్ కూటమిలో చిట్ట చివరిగా చేరినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడంట? 2007లో చేరడం జరిగింది. మరి ఇన్ని దేశాలు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా హార్డ్. దానికి మనమైతే ఒక ట్రిక్ ట్రై చేస్తున్నాం. ఎంబీబీఎస్ పెయిన్. ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా పెయిన్తో కూడినటువంటిది. కాబట్టి దీనికి మనం ట్రిక్ ఏం పెట్టినామంటే ఎంబీబీఎస్ పెయిన్. ఎం ఫర్ మాల్దీవ్స్, బి ఫర్ బంగ్లాదేశ్, బి ఫర్ భూటాన్, ఎస్ ఫర్ శ్రీలంక, పి ఫర్ పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఫర్ ఇండియా, నే ఫర్ నేపాల్. ఎంబీబీఎస్ పెయిన్ అనేది సార్క్ యొక్క ట్రిక్. మరి సార్క్ అబ్రివేషన్ వచ్చేసి ఏంటంటే సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది దీని యొక్క అబ్రివేషన్. తెలుగులో వచ్చేసి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడంట? నేపాల్లోని కాఠ్మండు దీని యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఇందులో సభ్య దేశాలు ఆల్రెడీ చెప్పినాం 8. అయితే పరిశీలకుల దేశాలు, అబ్జర్వేషన్ దేశాలు వచ్చేసి 9. ఏంటి? ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా, EU, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, మారిషస్, మయన్మార్. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ దేశాలు. సార్క్ సమ్మిట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది 2000 అయితే ప్రజెంట్ 2025 ఆగస్టులో జరిగింది. అది కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయితే కాఠ్మండులో ఉంది, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇది సార్క్ మ్యాప్తో చదువుకోండి. థ్యాంక్ యూ.